సింగరేణి ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగా తాడిచెర్ల బ్లాక్ నెంబర్ 2ను సింగరేణికి కేటాయించినట్టుగా ఆయన చెప్పారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఒక తెలంగాణ బిడ్డగా సింగరేణి కష్టాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ అలాగే సింగరేణికి వచ్చేలా కృషి చేసినట్టుగా తెలిపారు కిషన్ రెడ్డి. మరి చేస్తాం నరేంద్ర మోడీ గారు ఈ తాడిచెర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, కోల్ శాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.